హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం బాగుపడిన వాడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక నగరంలో ధనికుడైన వర్తకుడు ఉండేవాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. వారు ముగ్గురు చదివి పూర్తి చేసిన తర్వాత తండ్రి వారిని పిలిచాడు. ఒక్కొక్కరిని, నాయన, బతుకు తెరువుకు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. పెద్ద కొడుకు తండ్రితో, నాన్న, నాకు వైద్యం చేయాలని ఉంది. తగినంత డబ్బులు ఇస్తే నేను వైద్య శాస్త్రం చదువుకొని మందులు తయారు చేసుకొని రోగులకు చికిత్స చేస్తూ నా దారిన నేను బతుకుతాను అన్నాడు. తన్ తండ్రి సరేనని వాడికి కొంత డబ్బిచ్చాడు. రెండో కొడుకు తండ్రితో, నాన్న, నేను నీలాగే వర్తకం చేసి డబ్బు సంపాదించుకుంటాను. నాకు కావలసిన మూలధనం ఇవ్వు అన్నాడు. ఆ ప్రకారమే తండ్రి వాడికి అవసరమైన ధనం ఇచ్చాడు. కానీ మూడో కొడుకు చంద్రకాంతుడు మాత్రం తాను ఏం చేయదలుచుకుంది వెంటనే చెప్పలేదు. తండ్రి గుచ్చి గుచ్చి అడిగిన మీదట వాడు, నాన్న, నాకు దొంగ కావాలని ఉంది అన్నాడు. వాడి తండ్రి, అన్నలు ఈ మాటలు విని మొదట ఆశ్చర్యపడ్డారు. ఆ తరువాత వారికి విపరీతమైన కోపం వచ్చింది. అసలు నీకేం గతి పట్టిందిరా? దొంగ కావడం ఏంటి? ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో, ఏదైనా పరువైన వృత్తి చూసుకో అని తండ్రి తన మూడో కొడుకును మందలించాడు. కానీ వాడి బుద్ధి మారలేదు. ఈ ప్రపంచంలో దొంగలకే పరువు మర్యాదలు, నేను దొంగనే అవుతాను అని వాడు మంకుపట్టు పట్టాడు. అన్నలు ఎన్ని విధాలుగా చెప్పినా అసలు ఎటువంటి లాభం లేకుండా పోయింది. అలా అయితే నువ్వు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. నువ్వు దొంగతనాలు చేసి పట్టుబడి ఆ తర్వాత నీకు శిక్ష పడితే నీ అన్నలు నిన్ను రక్షిస్తారని ఆశ పెట్టుకోకు. ఇవాల్టి నుంచి నీ దారి నీది, నీ బతుకు నీది అని వర్తకుడు తన మూడో కొడుకుతో ఖచ్చితంగా చెప్పేశాడు. ఈ సంగతి ఎవ్వరికీ తెలియకముందే చంద్రకాంతుడు తన తండ్రి గుమాస్తా వద్దకు పోయి అవసరంగా కావాలి, 5,000 వరహాలు చేబదులివ్వు అని అడిగాడు. గుమాస్తా 5,000 వరహాలు ఇచ్చేశాడు. వర్తకుడి మూడో కొడుకు చంద్రకాంతుడు ఆ సొమ్ముతో సహా ఆ రాత్రికి రాత్రే బయలుదేరి ఎటో వెళ్ళిపోయాడు. అనేక సంవత్సరాలు గడిచాయి. వర్తకుడు ముసలివాడైపోయాడు. ఆయనకు పోటీదారులు చాలామంది బయలుదేరి అందరూ ఏకమై ఆయన వర్తకాన్ని నాశనం చేశారు. అధికారులకు లంచాలు పెట్టి ఆయన సరుకులు సకాలంలో ఎగుమతి కాకుండా దిగుమతి కాకుండా చేశారు. అవసరానికి ఆయనకు అప్పు పుట్టకుండా చేశారు. ఆయనకు బాకీలున్న వాళ్ళు ఆ బాకీలు తీర్చలేదు. క్రమంగా ఆయన భేద స్థితిలోకి వచ్చి కొడుకులు పోషించవలసిన అవసరం ఏర్పడింది. పోనీ ఆ కొడుకులైనా బాగుపడ్డారా అంటే అదీ లేదు. పెద్ద కొడుకు వైద్యం నేర్చుకొని ఒక పెద్ద నగరంలో వైద్యాన్ని ఆరంభించాడు. ఆ నగరంలో అది వరకు ఉంటున్న వైద్యులు ఈ కొత్తవాణ్ణి ఏ విధంగానైనా సాగనంపాలని నిశ్చయించుకున్నారు. వాళ్ళు అతన్ని పరిచయం చేసుకున్నారు. నీకేమీ పర్వాలేదు, కొత్తవాడివని నీ దగ్గరికి ప్రారంభంలో ఎవరూ రాకపోవచ్చు. మా దగ్గరికి వచ్చే రోగుల్లో ధనికులను నీ వద్దకు పంపుదాం. కాస్త పేరు ప్రతిష్టలు వచ్చాక నీకెవరి సహాయం అవసరం ఉండదు అని తీయగా మాటలు చెప్పారు. ఆ తర్వాత వాళ్లే చాటుగా, ఈ కొత్త వైద్యుడికి ఏమీ రాదు, ఉన్న ఊళ్ళో తన ఎత్తుపారదని కొత్త ఊరికి వచ్చాడు. వాడి చేతిలో పడ్డ రోగి బతికి బయటపడ్డదాకా నమ్మకం లేదు అంటూ ప్రచారం చేశారు. తమ రోగుల్లో చావడానికి సిద్ధంగా ఉన్నవారిని వాళ్ళు వర్తకుడి కొడుక్కు అప్పగించారు. అన్ని రోగాలకి మందులుండవు. ఆ రోగులు ఈ కొత్త వైద్యుడి చేతుల మీదుగా చనిపోయారు. ఈ విధంగా 3-4 చనిపోయాక ఆ వైద్యులే వర్తకుడి కొడుకు దగ్గరకు వచ్చి, నీ చేతిలో చనిపోయిన రోగులు పలుకుబడి కలవారు. పెద్ద మంత్రి గారు నిన్ను విచారణ చేసి శిక్షించడానికి ఆలోచిస్తున్నట్లు తెలిసింది, జాగ్రత్త అని హెచ్చరించారు. వర్తకుడి పెద్ద కొడుకు బెదిరిపోయాడు. అతనికి వైద్యం అంటే భయం, అసహ్యం పుట్టింది. అతను ఆ రాత్రే తన భార్యతోనూ పిల్లలతోనూ బయలుదేరి తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. వర్తకుడి రెండో కొడుకు సంగతి కూడా అంతే అయింది. అతని తండ్రి వర్తకం పాడైన కారణంగా వాడికి ఎవరూ అప్పు ఇవ్వలేదు. వాడు వర్తకం కట్టిపెట్టి దుకాణం పెట్టుకొని ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాడు. కానీ అది కూడా అచ్చి రాలేదు. వ్యాపారంలో కూడా దెబ్బతిని వాడు తండ్రి వద్దకు చేరుకున్నాడు. చంద్రకాంతుణ్ణి గురించి మట్టుకు అసలు వార్తే లేదు. వాడు ఏనాడో ఖైదులో పడి ఉంటాడని,
వాణ్ణి కొరత వేసి ఉంటారని వాడి అన్నలు అనుకున్నారు. కాని వారి ఊహలు తప్పయ్యాయి. తన తండ్రి గుమాస్తా దగ్గర 5,000 వరహాలు తీసుకుని బయలుదేరిన చంద్రకాంతుడు కొద్ది రోజులు ప్రయాణం చేసి ఒక దేశానికి చేరాడు. అదొక చిన్న రాజ్యం. చంద్రకాంతుడు రాజుగారి దర్శనం చేసుకొని తన వద్ద ఉన్న 5,000 వరహాలు అర్పించుకున్నాడు. లోభి అని ప్రసిద్ధికెక్కిన ఆ రాజు వరహాల మూట చూడగానే పరమానందం పొందాడు. ఎవరు మీరు? నా వల్ల మీకు కావాల్సిన సహాయం ఏమిటి అని అడిగాడు. మహారాజా, నాకు మణులు మాన్యాలు వద్దు. నన్ను ప్రతిరోజు మీ సభకు రానివ్వండి. అక్కడ నాతో మీరు రోజు 2 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడాలి. అలా చేసినట్లయితే నేను మీకు రోజు ఇలా 5,000 వరహాలు ఇచ్చుకుంటాను అని చంద్రకాంతుడు రాజుతో అన్నాడు. రాజుకు ఆశ్చర్యం వేసింది, ఆశ కూడా పుట్టింది. ఆయన కొలువులో చాలామంది ఉన్నారు. అందరూ డబ్బులు పుచ్చుకునేవారే, కానీ ఇచ్చేవారు ఒక్కళ్ళు కూడా లేరు. ఈ యువకుణ్ణి కొలువులో చేర్చుకొని ఏకాంతంగా మాట్లాడడానికి రాజు సమ్మతించాడు. మరునాడు చంద్రకాంతుడు రాజ్యసభకు వెళ్ళాడు. సభికులలో ఎవరెవరు ఏ పాటి ధనవంతులో ఆరా తీశాడు. ఆ రోజు రాజుతో ఏకాంతంగా మాట్లాడేటప్పుడు ఒక ధనికుడి కేసి పరీక్షగా చూడసాగాడు. ఆ ధనికుడు చంద్రకాంతుణ్ణి సమీపించి, అయ్యా, రాజుగారు తమతో ఏదో రహస్యంగా మాట్లాడారు. అంతసేపు తమరు నన్నే చూశారు. నా వైపు దయ ఉంచి అదేంటో సెలవిస్తారా? మీ రుణాన్ని నేను ఏమాత్రం ఉంచుకోను. నా శక్తి కొద్దీ సమర్పించుకుంటాను అని అన్నాడు. రాజుగారికి మీ మీద చాలా కోపంగా ఉంది. దానికి కారణం ఏంటో మాత్రం నాకు తెలియలేదు అన్నాడు చంద్రకాంతుడు. ఈ మాట వినంగానే ధనికుడు ఒక్కసారిగా బెదిరిపోయాడు. అయ్యా, మహారాజు గారికి నా మీద ఉన్న కోపాన్ని పోగొట్టండి. నేను మీకు ఎంత డబ్బులు కావలిస్తే అంత డబ్బులు ఇస్తాను అన్నాడు. 10,000 వరహాలు ఇవ్వండి. రాజుగారికి మీ మీద అనుగ్రహం కలిగేట్టుగా చేసే బాధ్యత నాది. ఆయనకు మీ తరపున నేను మంచి బహుమానం ఇస్తాను అన్నాడు చంద్రకాంతుడు. ధనికుడు 10,000 పుచ్చుకున్నాడు. అందులో 5,000 తీసుకుపోయి చంద్రకాంతుడు రాజుగారికి ఇచ్చాడు. ఇదే విధంగా చంద్రకాంతుడు రోజు రాజుగారితో ఏకాంతంగా మాట్లాడుతున్నంతసేపు సభలో ఒకరి కేసి చూడడం, వాడు బెదిరిపోవడం, చంద్రకాంతుడు వాడి దగ్గర డబ్బు కాజేసి అందులో 5,000 రాజుకివ్వడం జరుగుతూ వచ్చింది. వారు వీరు అనే విచక్షణ లేకుండా మంత్రుల దగ్గర నుంచి అందరూ ఎప్పుడో ఒకప్పుడు చంద్రకాంతుడికి లంచాలిచ్చుకున్నవారే. వాడు తనకు రోజూ ఇచ్చే డబ్బుతో రాజు కూడా ఎంతో ధనవంతుడయ్యాడు. దీంతో మహారాజుకు వాడి మీద అమితమైన గురి ఏర్పడింది. అందుచేత రాజ్యమంతటా వాడి పలుకుబడి పెరిగిపోయింది. దీనికి తగ్గట్టుగా రాజ్యమంతా వాడు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర లంచాలు గుంజాడు. ఇలా అపారమైన ధనం సంపాదించి వాడు రాజు కంటే ఎంతో ధనవంతుడయ్యాడు. కానీ ఆ సంగతి రాజుకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక్కడ ముసలి వర్తకుడు, ఆయన పెద్ద కొడుకులు, వారి భార్యలు, పిల్లలు విపరీతమైన దీనస్థితికి వచ్చారు. వారికి సరిగ్గా తిండి కూడా లేక పస్తులుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకనాడు 12 మేనాలు, 100ల కొద్దీ కావళ్ళు వారి ఇంటి ముందుకు వచ్చి ఆగాయి. ఏకంగా రాజభటులే వారి ఇంటి లోపలికి వచ్చారు. ఫలానా వారు తమరేనా అని వర్తకుణ్ణి అడిగారు. ఆయన అవును అని సమాధానం ఇచ్చిన మీదట కావళ్లలో మోసుకు వచ్చిన నగలు, బట్టలు, ధనము, సంభారాలు లోపలికి చేర్చారు. అయ్యా, తమ 3వ కుమారుడు గారు తమ కోసం ఇవన్నీ పంపారు. ఆయన ఇప్పుడు జీవితంలో ఎంతో పై స్థాయికి చేరుకున్నారు. తమరు ఎప్పుడు బయలుదేరితే అప్పుడు మిమ్మల్ని ఆయన వద్దకు తీసుకురావడానికి మేనాలు కూడా పంపారు. అవి మీకోసం బయట ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నాయి అన్నారు రాజభటులు. వర్తకుడికి, ఆయన పెద్ద కొడుకులకు అమితమైన ఆనందం కలిగింది. దొంగ అవుతానన్నవాడే ఇంత ప్రయోజకుడైనందుకు వారు ఆశ్చర్యపోయారు. వాడు తమ కోసం పంపిన బట్టలని, నగలని ధరించి వారు ఆ సాయంకాలమే మేనాల్లోకి ఎక్కి సంతోషంగా చంద్రకాంతుడి దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోయారు.
చంద్రకాంతుడు తన అన్నలని, వారి కుటుంబాలని, తన తండ్రిని, తల్లిని ఎంతో అన్ ఆనందంగా వారు ఎటువంటి బాధ పడకుండా చూసుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.